కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నడువు ఎక్కడ చేయించింది బాబు, ఇన్సాన్గా ఉంది. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. వెల్కమ్ బ్యాక్ టు డి అండ్ వెల్కమ్ టు డి ఛాంపియన్స్. ఈ పాట గురించి వాళ్ళతో తర్వాత మాట్లాడుకుందాం మనం. D10 టైటిల్ కొట్టావు, దాని తర్వాత కనపడకుండా పోయావు. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది? చాలా బాగుంది. నిత్య ఆనందంగా సాగుతోంది. ఎలా కుదిరింది? అలా మొత్తం డీదయ్యానా? వీళ్ళు ఎవరు ఎలా ఉన్నారు? లేరన్న అసలు. అమ్మో పెర్ఫార్మెన్స్ ఆయన మించిపోయావు కదా మా మాస్టర్ మొక్క. ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు గ్యారెంటీ ఇటు సైడ్ ఎలా కనిపిస్తున్నాడు నాకు. శేఖర్ మాస్టర్, ఈ మొక్క ఎలా ఉంది? నాకు ఇది అర్థం కాదు. ఇదే నిత్య ఏంటి? నిత్య ఆనందం సార్. ఏంట్రా అది రాజు? హ్యాపీనెస్ అండి. మాకు తెలియదురా, ఆనందం అంటే హ్యాపీనెస్ అని తెలియదురా. ఓకే రాజు, అదే ఎనర్జీరా, కానీ కొంచెం ఇప్పుడు గ్రేస్ యాడ్ అయింది. దేనికి? అభిగాడు ఉండబట్టి. అభి మాస్టర్ ఎక్కడా? నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. ఈటీ ఎంతో మంది మాస్టర్స్ ని తయారు చేసింది. మరో సరికొత్త మాస్టర్ మనందరికి. అభి వెల్కమ్. ఇక్కడే పుట్టిన మొక్కలో రాజు, సోమేశాలు ఎలాగో అభి కూడా. అంటే ఇదే స్టేజ్ మీద డాన్సర్ గా చూసాం, ఇప్పుడు మాస్టర్ గా చూసాం. చాలా హ్యాపీగా ఉందిరా. రాజు అంతకుముందు చేసిందంతా చూసారా, కానీ ఇప్పుడు మీ ఇద్దరు చేసింది నువ్వు ఫాస్ట్ చేస్తే మళ్ళీ గ్రేస్ చేస్తున్నావు మధ్యలో. అదిరిపోయిందిరా. ఆల్ ది బెస్ట్ రా. పూర్ణ గారు, D10 విన్నర్ మిస్టర్ రాజు. ఐ లవ్ యూ మ్యామ్. అప్పుడే స్టార్ట్ చేసేవేంట్రా నువ్వు? మొదలెట్టావా? అదే మొక్క. ఇప్పుడు అర్థమైంది సార్, నిత్యానందంగా ఉంటాడు ఈ స్వామి అంటే. అర్థమైందా? అర్థమైంది అన్న, నీ వల్ల అలవాటైంది అన్న. ఏంట్రా నేనేదో కనబడిన వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ వెళ్తానని చెప్తున్నావు. ఐ లవ్ యూ అని పాంప్లెట్లు పంచుతున్నావు భయ అమీర్పేటలో. చెక్ పోస్ట్, జూబ్లీ చెక్ పోస్ట్ లో. నేను అటు సైడ్ వెళ్తాను. ఇప్పుడు కనపడలేదు సుధీర్. ఆ జెంట్స్ కనపడదు సార్. ముసుగేసుకొని ఉంటాడు. నాకు ఇప్పుడే మంచి పేరు వచ్చిందే. ఇది ఒక క్లాసిక్, ఇది ఒక ఆనిముత్యం. ఈ సీజన్ కి అదిరిపోద్ది. అదేంటంటే చెక్ పోస్ట్ సుధీర్. అవును సార్. నువ్వు బాగా చెక్కుతావు కాబట్టి నీకు చెక్ పోస్ట్ సుధీర్ అని ఇచ్చారు. పూర్ణ గారు, ఈ నిత్యానంద రాజు గురించి చెప్పండి. రాజు టైటిల్ విన్నర్ అంటే ప్రూవ్ చేసింది. నాకు అన్ని స్టైల్ తెలిసింది. ఇంకేం కావాలి? అలాగ ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేదానికి థ్యాంక్ యూ సో మచ్. Seriously, Abhi, I'm a big fan of you within this one dance. Seriously. Thank you. All the best. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే కొడుకు. కరెక్ట్ వయసులో పెళ్లి చేసుకుంటే అంత కొడుకు కూడా ఉంటాడు. అన్నారు మాస్టర్. ఏంటది? ఏం లేదు వదిలే, నాకు వినపడింది వదిలే. కరెక్ట్ వయసులో పెళ్లి చేసుకుంటే ఆడంత కొడుకు కూడా ఉండేవాడు. అలా అంటే నేను డాక్టరా సుధీర్ గారికి? అంత వయసు కొడుకంటే నేను కూడా అంత వయసే కదా. ఏంటి మీరు ఒక వయసా కదా? నవ్వుతావంటే నువ్వే చిన్న వయసు సరిగ్గా వినపట్లేదు. సౌండ్ నాకు వినపడింది. ఏం వినపడింది? ఆయన అన్నది వినపడింది కదా. అదే చెప్పాయా ఏంటో? నువ్వు చెప్తావా? ఆయన అడగనా? మాస్టర్ మీరే చెప్పండి. నేను చెప్తా. చెప్పు. చాలా బాగున్నావు నువ్వు. రాజు దొరికి కరెక్ట్ వయసులో పెళ్లి చేసుకుంటే రాజు అంత కొడుకు పుట్టేవాడు నీకు.
మ్యాటర్. ఏంటి అది మ్యాటర్? మీరు ఇద్దరు ఏదో చిన్నపిల్లలా చెప్తారు. నేను అన్నావా అసలు మా గురించి మాట్లాడామా? అసలు మేము ఏజ్ గురించి టాపిక్ ఎత్తామా? మరి ఏంటి ఆయన అన్నదానికి పెద్ద ఆయన సపోర్ట్? అన్నారు. నాకు అనిపించింది అన్నాను. అది కరెక్ట్ వయసులో నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు కదా, మ్యారేజ్ చేసుకుంటే ఆడంత కొడుకు పుట్టేవాడు. ఏంటండి కరెక్ట్ వయసు ఎంత అండి? మహా అయితే 32. దానికే కరెక్ట్ వయసు అంటారేంటి? నేను నడిచొచ్చే కొడుకుని తీసి నడుచుకుంటూ వెళ్ళిపో. పదా. హలో చెక్ పోస్ట్ ప్లేట్ తీసుకొని రా. కాదు భయ్య, ఏ మ్యూజిక్ అయినా అదేదో నీకోసం కొట్టినట్టుంటది. అది ఎంత బాగా కుదిరి చూడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవుతావేంట్రా టీమ్ లీడర్ అంటుంటే అన్నయ్య అంటున్నాడని బాధపడాలి కానీ అన్నట్టు. ఏ అన్న ఏంటి తండ్రితో సమానం. హలో అన్నయ్యని కవర్ చేసుకుంటాడు. ఆ. అన్నయ్య ఏలే, కాదు కొడుకు లాంటి కాడు. ఎరా నానాను డాడీ దట్ సైడ్ నుంచి 1 లక్ష రూపాయలు. అవునులే నీ ఖర్చులుంటాయి, నువ్వు నిత్యానందంగా ఉంటావు, ఇప్పుడు ఖర్చులు ఉండాలి కదరా. తండ్రి కాటరాజు అయితే కొడుకు నాగరాజు. ఎందుకే నువ్వు నెక్స్ట్ ఛాంపియన్ పిలవచ్చు కదా, ఎందుకు ఇదంతా? ఏంటి బ్రో నీ మొక్క నీ దగ్గరికి వచ్చిన ఆనందం లేదా నీకు? గుండెల్లో ఆ లోపల ఆల్రెడీ డాన్స్ చేస్తున్నా నేను. ఎన్ని జరుగుతాయి భయ్య అక్కడ? గాయాలు జరుగుతాయి, డాన్సులు జరుగుతాయి. అక్కడ పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అదే చౌరస్తాలాగా అయిపోయింది సార్, ఓ చెక్ పోస్ట్ చౌరస్తాలాగా అయిపోయింది. ప్రదీప్ చెక్ పోస్ట్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది తెలుసా? నాకు పక్కన సుధీర్ ఉన్నాడని తెలుసు కానీ పెట్రోల్ బంక్ ఉందని తెలియదు. సుధీర్ ఉండే వెనకాలే ఉంటుంది పెట్రోల్ బంక్. పోన్లే మీరు మాట్లాడుకోండి, మీది అయిపోయిన తర్వాత చెప్తే షో స్టార్ట్ చేద్దాం. మేము మాట్లాడుకుంటున్నాం. వెళ్ళాలా? టైం అవుతుంది. చెక్ పోస్ట్ గా ఏ అదే అర్థం కాలేదు. ఎప్పుడు ఎలా వెళ్ళాలంటాడు చెక్ పోస్ట్ కి వెళ్ళేది అంటే ట్రాఫిక్ పెరిగే టైం అయింది కదా సార్. అవునవును, ఎందుకంటే పోలీసులు ముందు ఆఫ్ చేస్తారు, జనాలందరూ ఇక్కడ ఉంటారు. ఆ టైంలో వెళ్తాను కరెక్ట్ వర్కౌట్ అయ్యేది. సో తొందరగా పంపించేద్దాం బాబుని, చెక్ పోస్ట్ టైం అయిపోతుంది మళ్ళీ. మీరు మంచి ఫ్లోలో ఉన్నట్టున్నారు. ఒక హీరో షోకేస్ రీల్ లా ఉంది. డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ మంచి డైరెక్టర్స్ నీ కోసం వెయిట్ చేస్తారు. జర్రగండి జాబులమ్మ జక్కటేసుకొచ్చనండి. శ్రావణ్ నాకు అలా మూవీ సాంగ్ చూసినట్టుంది. శేఖరనియా ఎలా ఉందనియా? మంచి కలర్ఫుల్ గా ఉందనియా. ఇప్పుడు రెడీగా ఉండండి, డీ లీగ్స్ లో ఫోటో రాబోతుంది. ఫోటో ప్లీజ్. ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ జరిగే లోపు ఏదైనా పార్టీ జరిగిందా? ఎక్కడికి వెళ్ళాను నేను? అరే ముందే చెప్పే, ఇప్పుడు ఎలాగో అది వేస్తారు. పార్టీ అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అంతే. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవేమీ కాకుండా ఒక పిక్ ఉంది, అది నువ్వు చెప్తేనే బెటర్. అయ్ బాబాయ్ ప్రాపర్టీయే కావాలా ఏంటి డాన్స్ చేయాలంటే? అందరూ సెట్ లో ఉన్నారు కాబట్టి భయం రాలేదు, లేదంటే వెరీ స్కేరీ పర్ఫార్మెన్స్. శ్వేత, యు ఆర్ ఎ ట్రూ పర్ఫార్మర్. జాగుమాని చేయి కలపరా జత చేరి
అమ్మో ఏంటా ఎక్స్ప్రెషన్స్ ఏంటి సునంద? సునంద, యు ఆర్ బికమింగ్ లైక్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్.